కేసీఆర్ నయం ఇంకా వస్తే ఆయననే. గ్యాస్ లేదు, కరెంట్ బిల్ లేదు, ఏది లేదు. जुबली हिल का नवीन यादव आता ये गारंटी है. కేసీఆర్ బాగుండే మంచిగా చేస్తుండే అని ఏదైనా నమ్మకం మీద చేసిరండి ఎప్పటికీ అమేష దేవుళ్ళకి నమ్ముకొని ఉంటాం మేము. खजाने में पैसा नहीं है. केसीआर पूरा दबा के चलेगा. इन्हें परेशान है रेवंत रेड्डी. क्या करेंगे उन्हें? ऑफिसर तो पूरा डुबा दिए. IAS ऑफिसर IPS सब अंदर कर दिए. बीता गया. जुबली हिल का नवीन यादव आता ये गारंटी है. గ్యాస్ లేదు, కరెంట్ బిల్ లేదు, ఏది లేదు. అదే 1000 రూపాయలు పెట్టుకొని కొనుక్కుంటున్నాం. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అని ఇచ్చిండు కదా, అప్పుడు మొఖం ఇచ్చిండు, 6 గ్యారెంటీలు ఏమి ఇచ్చిండు? బియ్యం ఒకటి నా మొఖాల కొడుతున్నాడు. బియ్యం మంచిగా లేవా? ఏమో దొడ్డు బియ్యం అని మల పోషిస్తుండే. బియ్యం ఆ బియ్యం ఒక నెల ఇచ్చిండు, సన్న నెల కథం వండుకుంటారా ఆంటీ? మేమైతే ఎప్పుడు తింటాం బేట, అన్నం మీద అబద్ధం ఆడొద్దు. దాంతో మనం ఇది చేస్తున్నాం. కానీ మేము పైసలకు కొనుక్కున్నా తిన్నాం, ఉట్టికి ఇచ్చినా తింటాం. మేమైతే తింటాం. రూపాయి కూడా లేదు. ఉన్న వాళ్ళకు భూములు ఉన్న వాళ్ళకు 4 ఎకరాలు ఉంటాయి, 5 ఎకరాలు ఉంటాయి. ఉన్న వాళ్ళకు డబల్ పైసలు వస్తున్నాయి. భూమి లేని వాళ్ళకు పొద్దున్న లేస్తే పోతున్నాం, తెచ్చుకుంటున్నాం, నెలంతా కష్టపడుతున్నాం, వచ్చి తింటున్నాం. అంత తప్పించి మా గవర్నమెంట్ అయితే ఒక రూపాయి కూడా మాకు రాలేదు. పెన్షన్ కూడా రాలేదు. అన్ని ఇచ్చినాం, అప్లికేషన్లు అన్ని ఇచ్చేసినాం, అన్ని తీసుకోవారు. ఏడున్నాయి సార్, కిరాయిలు కట్టుకుంటా బతుకుతున్నాం మేము. డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టుకున్నాము. ఒకసారి కాదు 2 సార్లు అప్లై చేయాలంటే కూడా 2 సార్లు చేసినాం. ఎక్కడున్నాం? ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా పెన్షన్ ముసలి మేము భార్యాభర్తలు ఇద్దరు ఉంటాం, కిరాయి రెంట్ కట్టుకుంటూ ఉంటున్నాం. ఇప్పుడు కరెంట్ బిల్లు కూడా కడుతున్నాం సార్. రేవంత్ రెడ్డి పాలన బాగుందా, కేసీఆర్ పాలన? 2 గట్లనే ఉంది. నీళ్ళు సరిగా వస్తలేవు, కరెంట్ బిరి లేదు, గ్యాస్ బిరి లేదు, ఏది లేదు. రోడ్డు చూడు, మా రోడ్డు చూడు ఎట్లా ఉంది. మస్తు మంది పడిపోతున్నారు. ఎవరు వచ్చిండ్రు అని ఎవరికి అడగాలి. వచ్చిన వాళ్ళు చేస్తామమ్మా మేము గెలిచినాక అంటారు, కానీ ఎవ్వరు చేస్తలేడు. ఇక మా ఆయనకి 60 సంవత్సరాలు లేదు, ఆ పింఛన్ లేదు, ఏం లేదు, ఇల్లు రాలేదు, కిరాయా కట్టుకుంటూ ఉంటుంది మా బిడ్డ. అప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కొత్తలో అప్లికేషన్లు పెట్టినాము, ఫోటో తీసుకుపోయిండ్రు. ఇప్పటికి ఏం లేదు, ఫోటోలు తీసుకొని పోయిండు. చేసింది ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం పూర్వ తీసుకురా అంటే ఇచ్చి వచ్చినాం కూడా. కేసీఆర్ ఉంటే ఏమన్నా చేస్తుండనో ఏమో, కానీ ఇప్పుడైతే తెలియదు. కానీ మళ్ళా చేస్తే కూడా ఏం లేదు. కేసీఆర్ బాగుండే మంచిగా చేస్తుండే అని ఏదైనా పేదల్లోకి ఏమైనా చేస్తుండే. ఈయన ఏం చేస్తుండే? మంచిగా చేస్తుండే ఆయన. ఆటోళ్ళకి పరిశాన్ చేసిండు, పేదోళ్ళకే పరిశాన్ ఉంది. ఉన్నోళ్ళు ఎట్లనైనా బతుకుతారు. ఆ బస్సులు ఫ్రీ చేసి ఏం లాభం? ఇట్లా ఆడల్లో కూర్చుంటారు, మొగల్లో కూర్చొని జాగానే ఉండలేదు. చేసినాక రావట్లేదు, ఇల్లు రావట్లేదు, ఏం రావట్లేదు. ఎట్లా బతకాలి? అప్లికేషన్ పెట్టుకోలే ఎవరు? రేవంత్ రెడ్డి వచ్చిన కొత్తలో అప్లికేషన్లు తీసుకురుగా. మరి ఫ్రీ బస్ ఉంది మా ఆడోళ్ళకి మంచిగా లేదా? ఫ్రీ బస్ పెట్టినా కరెక్టే, కొన్ని తావులేని వాళ్ళకి, కిరాయి ఉన్న వాళ్ళకి ఆలోచన చేయలే కానీ మరి పెన్షన్ లేదు. అన్ని రాసి ఇచ్చిన అప్లికేషన్ ఇచ్చిన, ఇంతవరకు ఎవరు పడతలేడు. బాగాలేదా అయితే రేవంత్ రెడ్డి పాలన? పెన్షన్ గిట్ట ఏం లేదు. ఇప్పుడు 2500 ఇస్తామన్నారు అప్పుడు ఆడోళ్ళకి, ఏది ఇవ్వలేదు. అప్లికేషన్లు పెట్టుకుర్రా మరి? పెట్టేసారు కానీ ఇయ్యలే, ఏం ఇయ్యలే. ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి పాలన బాగుందా, కేసీఆర్ పాలన? ఇక కేసీఆర్ నయం ఇంకా వస్తే ఆయననే.